నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఆకస్మికంగా ఎదురయ్యే ఉపద్రవాల నుండి బయటపడడంపై జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలో ఈరోజు స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రమాదవశత్తు నీళ్లలో జారిపడడం, పిడుగులు పడడం, వరదలు రావడం వంటి విపత్తులు ఎదురైనప్పుడు బాధితులు, చుట్టుపక్కల వారు ప్రతిస్పందించాల్సిన తీరుపై జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ప్రతినిధులు అవగాహన కల్పించారు. అలాగే గ్యాస్ సిలిండర్ మంటలు, కరెంట్ షాక్ వంటి ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ చేయడం గురించి కూడా ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ విజయవాడ కమాండెంట్ ఐఎస్బి బబ్లు విశ్వాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో రామగుండం మండల తహసీల్దార్ కుమారస్వామి, నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీధర్ ప్రసాద్, ఫైర్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, మండల విద్యాశాఖాధికారి చంద్రయ్య, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు, నగరపాలక సంస్థ సిబ్బంది, స్థానికులు ఇందులో పాల్గొన్నారు. కాగా ఎన్డీఆర్ఎఫ్ బృందం గతంలో వరద ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాల్లో పాటుగా గోదావరి నదీ తీరాన్ని సందర్శించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణ, అలాగే సహాయక చర్యలు చేపట్టడంపై ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధులు అధికారులకు అవగాహన కల్పించారు. జీడీకే 193 ఇంక్లైన్లో శ్రీ దుర్గాదేవి అమ్మవారి వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ జీడీకే 193 ఇంక్లైన్లో కొలువైన శ్రీ దుర్గాదేవి అమ్మవారు చల్లని దీవెనలతో అధికారులు అందరి మీద కృపా కటాక్షం ఉండాలని తెలిపారు. ఇదే స్ఫూర్తితో అందరూ కలిసికట్టుగా ఐక్యతగా ఉంటూ కలిసి పనిచేసి సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్క ఉద్యోగిపై ఉండాలని, అదేవిధంగా సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు రమేష్, దాసరి వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, నాగేశ్వరరావు, చిలిక శ్రీనివాస్, స్వామి, మడ్డి ఎల్లయ్య, ఆరెల్లి పోషం, కిరణ్ బాబు, రమేష్, రవీందర్ రెడ్డి, సారంగపాణి, హనుమంతరావు, శ్రవణ్ కుమార్, ఇక్బాల్, షరీఫ్ తదితరులు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ ఏబిసిడికి వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి ప్రయత్నించినందుకు ఈరోజు గోదావరికని 1 టౌన్ పోలీసులు మాల సంఘం నేతలను ముందస్తుగా అదుపులోకి గోదావరికల్లో తీసుకున్నారు. మాలెం మధు, పిట్టెల వెంకటి, మద్దెల శ్రీనివాస్, కడమండ శ్రీహరి, దేవి లక్ష్మీనరసయ్య, నారాయణ తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. మాదిగ మిత్రమండలి కార్యాలయంలో ఈరోజు మాదిగ మిత్రమండలి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు భూష్పాక సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపై అసెంబ్లీలో గలం విప్పిన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాదిగ మిత్రమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటగిరి పాపయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంగ రాజయ్య, ఇరుగురాళ్ల సంతోష్, నరసయ్య, ఓదేలు, రాజమొగులి, దాసరి ఎల్లయ్య, నిర్వెట్ట నరసయ్య, కర్రావుల ఓదేవులు, పంగ రాజయ్య, బడికల ప్రభదాస్, మాటూరి హనుమంతు, కాల్వ లక్ష్మయ్య, మాటూరి శంకర్ తదితరులు ఉన్నారు. మాదిగ మిత్ర మండలి పెద్దపల్లి జిల్లా గోదావరికని కార్యాలయంలో ఈరోజు ఏదైతే 22వ జీవోకు అనుకూలంగా మన గౌరవ రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అక్కడ అమెరికాలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతము, ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఈ యొక్క అండర్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటారు. మనం మొదటిగా మున్సిపల్ కార్మికులు ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఎక్కువనే ఈ మున్సిపల్లో పనిచేస్తారు కాబట్టి వాళ్లకు
వాళ్ళకు ఈ యొక్క 22 జీవో ప్రకారం వేతనం కేటాయించి వాళ్ళ గౌరవేతనం ఇవ్వాలని చెప్పేసి డిసెంబర్ 11వ తారీఖున మేము ఇక్కడ మాదేమైతే సమావేశం కావడం జరిగింది. దానికి అనుకూలంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు మాట్లాడడం స్వాగతిస్తూ ఈరోజు రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే వారికి వచ్చేటువంటి జీతము ఒక పూటకు సరిపోయినటువంటి బతుకుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ అనేక రోగాలకు గురైనటువంటి పారిశుద్ధ కార్మికులకు తరపున ఎవరు కూడా ఇప్పటి వరకు అసెంబ్లీలో మాట్లాడలేదు. ఆనాడు కేసీఆర్ గారు దేవుళ్ళ గుడిలో ఉన్న పూజారులకు కూడా జీతాలు పెంచడం జరిగింది. అట్లా కూర్చుండి ఉండే అటువంటి వాళ్లకు లక్షలాది జీతాలు పెంచుతూ ఉంటే ఈ దేశం లోపల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఎవరు లేవక ముందే 4 గంటలకు లేచి వచ్చి ఈ యొక్క దేశాన్ని శుద్ధి చేసేటువంటి కార్మికుల కోసం మాట్లాడినటువంటి మక్కాన్ సింగ్ గారికి మరొకసారి కూడా నా జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే రాజులు నాడు చరిత్ర చెప్తా ఉంది, ఎవరన్నా వేరే దేశస్తుడు మన దేశం మీదకి వస్తే రాజా పోయి యుద్ధం చేసేవాడట. ప్రజల సమస్యలు ఎట్లున్నాయని పోయి తెలుసుకుని ఆ ప్రజల సమస్యలు తీర్చేవాళ్ళు నాడు రాజులు. కానీ ఈరోజు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు కూడా అతని పేరులే రాజు అనే పేరున్నందుకు మేము సంతోషిస్తూ ఈరోజు ఎవరికి ఏది అడిగినా కూడా వెంటనే స్పందించి పనిచేస్తూ ఉన్నాడని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఎవరు అడగనటువంటి అసెంబ్లీలో పారిశుద్ధ కార్మికుల కోసము మాట్లాడి అధ్యక్ష తప్పకుండా కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పి అన్నటువంటి మక్కాన్ సింగ్ రాజులాగా 10 కాలాల పాటు ఇక్కడ ఉన్న ప్రజల గుండెల్లో నిలిచిపోయేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. సింగరేణిలో కార్మికులకు స్వంతింటి మీద తమ సంఘం పోరాటం సిద్ధమైందని, ఏడాది కాలమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని, కలిసొచ్చే యూనియన్లతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని CI2 సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి JBCCI సభ్యుడు మంద నరసింహారావు అన్నారు. గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, సానం రవి, తోట నారాయణరావు, జంగాలంపల్లి మల్లేష్, నవీన్ కుమార్, మునుకుంట రామన్న, శ్రీకాంత్, ఆరేపల్లి రమేష్ తదితరులు ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ప్రతిరోజు 5 సార్లు పార్లమెంట్లో అంబేద్కర్ 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 ఎందుకంటారు, దేవుణ్ణి పూజించండి అని తీవ్ర పదాలతో కోట్ల మంది చూస్తున్న మీడియాని కూడా ఆయన లెక్క చేయకుండా రాజ్యాంగ నిర్మాతను ఇన్సల్ట్గా మాట్లాడిన దృశ్యం మనం చూసినాం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మాత్రమే కాకుండా ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిందని మర్చిపోయి ఆయన ఆనవాలు లేకుండా చేసే ప్రయత్నాలు కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దళిత వర్గాల ఓట్లు కావాలనుకుంటేనే, దళితులు దగ్గర తీసుకుంటూనే దళితులకు సంబంధించిన హక్కుల కోసం కొట్లాడిన అంబేద్కర్ గురించి ఇలా నీచంగా మాట్లాడడం దురదృష్టకరం. ఇవాళ అంబేద్కర్ని అంత అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని మంత్రివర్గం నుంచి తీసేయాలని చెప్పి మేము నరేంద్ర మోడీ గారిని బీజేపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇట్లాంటి ఇదే స్ఫూర్తి కనుక ఇట్లనే కొనసాగిస్తే రాబోయే కాలంలో వీళ్ళు రాజ్యాంగ నిర్మాత ప్రపంచమంతా ఆరాధిస్తున్నారు. అంబేద్కర్ విజ్ఞానవంతుడని, మేధావి అని ప్రపంచమంతా ఆరాధిస్తున్న సమయంలో ఇండియాలో ఒక పార్లమెంట్లో అత్యుత్తమైన వ్యక్తి ఇట్లా మాట్లాడటం దురదృష్టకరం. మేము CITగా దీన్ని ఖండిస్తూ అమిత్ షా మీద ఖచ్చితంగా పార్లమెంట్లో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎన్నికల ముందు అన్ని యూనియన్లు, పార్టీలన్నీ కూడా వాగ్దానం చేసినాయి. సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తాం, పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ను మాఫీ చేస్తామని చెప్పినాయి.
కానీ సంవత్సరమైనా ఇంతవరకు వాటిని అమలు చేయట్లేదు. దీని మీద CIT సుదీర్ఘంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, అట్లాగే గెలిచిన యాజమాన్యం మీద, గెలిచిన సంఘాల మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా మళ్ళీ సింగరేణి వ్యాప్తంగా పెద్ద కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మొత్తం ఇప్పుడున్నటువంటి సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 50,000 కోటర్లలో కేవలం కార్మికులు 39,000 మందిలో 32,000 మంది మాత్రమే కార్మికులు ఉంటా ఉన్నారు క్వార్టర్స్లో. మిగతా అన్ని అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. ఎవరికి పడితే వాళ్ళు రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం విపరీతంగా ఆక్యుపై చేసుకుంటా ఉన్నారు. మొత్తం అన్యాక్రాంతం అయిపోతున్నాయి. అదే కాకుండా సింగరేణి వ్యాప్తంగా ఉన్న ల్యాండ్స్ మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు ఆక్యుపై చేసుకొని బిజినెస్కి ఉపయోగించుకుంటా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కూడా ఈ ఖాళీ స్థలాలను మొత్తం సింగరేణి నుంచి ప్రభుత్వానికి అప్పచెప్పమని చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో మేము సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా మొత్తం కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ అన్యాక్రాంతం అయిపోతే కార్మికులకు భవిష్యత్తులో చాలా ఇబ్బంది వస్తుంది. కార్మికులు దీపోయిన తర్వాత వచ్చిన డబ్బులతోని ఇల్లు కట్టుకోలేకపోతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి క్వార్టర్లు, ఎవరు నివసిస్తున్న క్వార్టర్లు వాళ్ళకే ఇవ్వాలని, 40 సంవత్సరాలు పైబడిన క్వార్టర్లని కూలగొట్టి ఆ స్థలము 2,000 ఎకరాల స్థలం మొత్తం కూడా 250 గజాల చొప్పున క్వార్టర్స్ లేని వాళ్ళకి ఇవ్వాలని, 30 లక్షల రూపాయల వడ్డీ లేని కోల్ ఇండియాలో అగ్రిమెంట్ చేసినటువంటి దాన్ని ఇవ్వాలని, తద్వారా ఖాళీ స్థలం మీద ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని, ఈ యొక్క స్కీమ్ను అమలు చేస్తే ప్రతి ఒక్క కార్మికులకి సొంత ఇల్లు ఏర్పడుతుంది. అంతేకాకుండా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆటోమేటిక్గా మాపైపోతుంది. ఎందుకంటే క్వార్టర్ ఇస్తే కంపెనీ బేసిక్ మీద 7.5% రికవరీ ఆదాయం కింద తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ రికవర్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 30 లక్షలు పేమెంట్ చేయడానికి కూడా కార్మికులకు భారం లేకుండా ఈ పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అట్లాగే HRA కూడా సొంత ఇంట్లో ఉంటే HRA వస్తుంది 10% బేసిక్ మీద. అది ఈ రెండు కలిపితే ఈ ఇన్స్టాల్మెంట్ కూడా పేమెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కార్మికుల మీద భారం పడదు. కార్మికులకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి, కంపెనీకి కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ స్కీమ్ ద్వారా అనేది మేము కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేనేజ్మెంట్కి కూడా చెప్పాము, కన్విన్స్ అవుతా ఉన్నారు. కానీ స్కీమ్ అమలు చేయడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీనికి అన్ని కార్మిక సంఘాలు అందరూ కూడా, పార్టీలన్నీ కూడా, అన్ని యూనియన్లు కూడా ముందుకు రావాలి. ఈ తరుణం ముంచితే మళ్ళీ ఒకసారి అవకాశం రాదు. కాబట్టి మొత్తం సొంత ఇంటి కార్యక్రమాన్ని అమలు చేసుకోవడం కోసం కార్మికులు అందరూ కూడా CIT ఇచ్చే పిలుపులో భాగంగా మిగతా సంఘాలన్నీ కూడా యూనియన్లకు అతీతంగా అందరూ కూడా కలిసి రావాలి. పార్టీలు కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి, సొంత ఇంటి పథకాన్ని 100% అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా CITగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాగా సొంత ఇంటి పథకం అమలు కోసం కార్మికులు కదిలి రావాలంటూ ఈరోజు GDK లెవెనింగ్ క్లెయిన్లో కార్మికుల ఐక్య నినాదాల మధ్య సంఘ శ్రేణులు గోడ పోస్టర్ను ఆవిష్కరించారు. పథకాన్ని వెంటనే సింగరేణి కార్మికులకు సొంతింటి పథకాన్ని వెంటనే కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడి సొంతింటి పథకాన్ని వెంటనే కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడి సొంతింటి పథకాన్ని వెంటనే ఐక్యత సాధిస్తాం 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 ఐక్యత. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.